చిన్న వయసులో కొండాపూర్లోనో ఎక్కడో కెమికల్ ఫ్యాక్టరీ ఏదో ఉందంటే, దాంట్లో ఏదో పని ఉందంటే ఒక జగన్ అనే ఒక అన్న తీసుకొచ్చాడు పని చేయడానికి. నన్ను తీసుకొస్తే ఆ కెమికల్ స్మెల్ పడక నేను కళ్ళు తిరిగి పడిపోయినా. బాగా ఆకలి అవుతుంది. అందరు వెళ్ళి తింటున్నారు, నేను పడిపోయి లేచాను మధ్యాహ్నానికి. అందరూ మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు, నేను కూడా భోజనం చేద్దామని పోతే నాకు పెట్టట్లేదు. పని చేసిన వాళ్ళకే భోజనం అని చెబితే, అన్నా జగన్ అన్నా మరి ఇంటికి వెళ్ళిపోతా అన్నా, నన్ను పంపించన్నా అంటే నా దగ్గర కూడా లేవు డబ్బులు అని చెప్పేసేసి ఆ అన్న అంటే కొండాపూర్ నుంచి రైల్వే స్టేషన్ వరకు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు నడుచుకుంటూ వెళ్ళి ఇదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 2 రూపాయలు 3 రూపాయలు ఒక్కొక్క రూపాయి అడుక్కొని ఒక 100 రూపాయల వరకు అడుక్కొని ట్రైన్ ఎక్కి మహబూబాబాద్లో దిగినాను. ఆ మహబూబాబాద్లో దిగి కమాండర్ జీబులు ఉండే ఇల్లందుకి ఆ కమాండర్ జీప్ ఎక్కేసిన ఛార్జీకి ఇవ్వడానికి లేవు. నేను మహబూబాద్ వరకే అడుక్కున్నా. ఆ కమాండర్ జీప్ ఎక్కేసిన బయ్యారం వచ్చింది, గంధంపల్లి, నామలపాడు, నెహ్రూ నగర్, ఇక మా ఊరు దగ్గరికి వచ్చింది. మా ఊరు దగ్గరికి వస్తుంటే అన్న కొంచెం స్లో చేయన్నా అని చెప్పి చిన్నగా దిగినట్టుగా చేసి రన్నింగ్లోనే దూకేసినాను. ఈ మోకాలు చిప్పులన్నీ పగిలిపోయినాయి. ఒక కట్టె ఇలా గుచ్చుకుంది, లోపలికి వెళ్ళిపోయింది. రక్తధారలు దూకేసేసి పడిపోయి ఆ పత్తి చేనులో నుంచి పారిపోతా ఉన్నా నన్ను పట్టుకొని కొడతారేమో అని. చింత చెట్టు ఉంటే ఆ చింత చెట్టు కింద కూర్చొని మా అమ్మని గుర్తు తెచ్చుకొని ఏడ్చేవాడిని.